D1 ప్రేక్షకులకు నమస్కారం. హెల్త్ ఫస్ట్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుండె జబ్బుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ గుండె వైద్య నిపుణులు, నిమ్స్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేసిన అనుభవం ఉన్నారు. ప్రస్తుతం హిమ్స్ శిఖర గుంటూరు హాస్పిటల్లో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్గా ఉన్న డాక్టర్ ఆకుల శివప్రసాద్ గారు మన సందేహాలకు సమాధానం ఇస్తారు. డాక్టర్ గారు నమస్కారం. డాక్టర్ గారు, D1 ప్రేక్షకులకు నమస్కారం అండి. డాక్టర్ గారు, పెన్సిలిన్ ఇంజెక్షన్ కి గుండె జబ్బులకి ఏమైనా సంబంధం ఉందా? 15 సంవత్సరాల కిందట మేము గుండె జబ్బుల ట్రైనింగ్ విభాగంలో ఉన్నప్పుడు రొమాటిక్ హార్ట్ డిసీజ్ చాలా కామన్ గా చూసేవాళ్ళం. మా యొక్క హిస్టరీలో ఎప్పుడైనా కూడా మీరు పెన్సిలిన్ ఇంజెక్షన్ తీసుకున్నటువంటి హిస్టరీ ఉందా అని పేషెంట్ ని ఖచ్చితంగా అడగాలి. ఎందుకు అడగాలి అంటే, ఇంతకు ముందు అంటే ఒక 15-20 ఇయర్స్ బ్యాక్, ఒక జనరేషన్ ముందు సోషియో ఎకనామిక్ స్టేటస్ తక్కువ ఉన్న దాని వల్ల స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ అనే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి పేషెంట్స్ కి రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనే జబ్బు వస్తుంది. ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ జబ్బు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడల్లా దాని యొక్క సివియారిటీ, తీవ్రత పెరుగుతుంది. అందువల్ల అది మళ్ళా ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి పెన్సిలిన్ ప్రొఫైలాక్సిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో పెన్సిలిన్ అనేదే కాకుండా ఇంకా చాలా మందులు ఉన్నాయి ప్రొఫైలాక్సిస్ గా ఇవ్వడానికి. అయితే పెన్సిలిన్ ఇంజెక్షన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, అది మళ్ళా ఇన్ఫెక్షన్ రాకుండా చాలా ఎఫెక్టివ్ గా కాపాడుతుంది. రెండవది కాస్ట్ బెనిఫిట్ ఉంటుంది. ఎస్పెషల్లీ కొంచెం డెవలపింగ్ కంట్రీ అయినటువంటి ఇండియాకి అది చాలా అవసరం కూడా. అయితే ఈ పెన్సిలిన్ ఇంజెక్షన్, లాంగ్ యాక్టింగ్ పెన్సిలిన్ ఇంజెక్షన్ 3 వారాలకు ఒకసారి, అంటే 21 డేస్కి ఒకసారి మన డీప్ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ గా ఇస్తారు. అంటే మజిల్ లోపల మోస్ట్ ఆఫ్ ద టైం గ్లూటియల్ ఏరియాలో, అంటే తొంటి భాగంలో ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో అయితే దీనివల్ల బెనిఫిట్స్ కాకుండా అప్పుడప్పుడు ఎలర్జిక్ రియాక్షన్స్ కూడా ఉంటాయి. అందుకని అది వైద్యాధికారి పర్యవేక్షణలో మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చే ముందు టెస్ట్ డోస్ చూసుకొని ఆ తర్వాత ఇస్తారు. ఎవరికైతే పెన్సిలిన్ పడదో వాళ్ళకి ఎరిథ్రోమైసిన్, తర్వాత క్లారిథ్రోమైసిన్, ఎజిథ్రోమైసిన్ అనే ప్రొఫైలాక్సిస్లు ఉన్నాయి. డాక్టర్ శివప్రసాద్ గారు, ఆకుకూరలకి గుండె జబ్బులకి ఏమైనా సంబంధం ఉందా? మనం గుండె జబ్బులు, హార్ట్ అటాక్ లాంటి గుండె జబ్బులు, అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల హార్ట్ అటాక్ వచ్చి, లేదా ఛాతీలో నొప్పి వచ్చి దానికి రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి వచ్చినటువంటి జబ్బులకి మెడిటేరియన్ డైట్, ఆకుకూరలు, ఫ్రూట్స్, నట్స్ ఎక్కువ తీసుకోమని చెప్తాం. అయితే ఇదే సూత్రం అన్నిటికీ వర్తించదు. కొన్ని రకాల గుండె జబ్బులు, అంటే కవాటం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం కవాటం మార్పిడి కానీ అలాంటి చేసినప్పుడు రక్తం గడ్డగట్టకుండా ఉండడానికి వైటమిన్ K మీద బ్లాక్ చేసే మందులు కొన్ని వాడతాం. అవి ఎసిట్రామ్ మరియు వార్ఫెరిన్ అనే మందులు. ఈ మందులు వాడేవాళ్ళు ఆకుకూరలు తీసుకోకూడదు. ఎందుకంటే ఆకుకూరల్లో వైటమిన్ K ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మందులు వైటమిన్ Kని బ్లాక్ చేయడం ద్వారా పనిచేస్తాయి కాబట్టి వాటి యొక్క ఎఫిషియన్సీ తగ్గే ప్రమాదం ఉంది. అయితే కొన్ని రకాల న్యూయర్ ఓరల్ యాంటీ కోయాగ్యులెంట్స్, నోవాక్స్ అని కొన్ని కొత్త మందులు వచ్చాయి. కానీ కవాటాల్లో వాటి పనితీరు ఇంకా అవి వాడచ్చు అనేటువంటి ఈ నిర్ధారణ ఇంకా జరగలేదు. సో ప్రస్తుతానికి మనకి పాత జనరేషన్ మందులైనటువంటి ఎసిట్రామ్, వార్ఫెరిన్ మాత్రమే ఉన్నాయి. సో అందుకని వాళ్ళు గ్రీన్ లీఫ్, వైటమిన్ K ఎక్కువ ఉన్నటువంటి ఆకుకూరలు కానీ, తర్వాత గ్రీన్ వెజిటబుల్స్ కానీ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, స్టెంటింగ్ అంటే ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయండి. ఈ క్వశ్చన్ గురించి ఇప్పుడు మేము ఫ్రీక్వెంట్ గా మనం వింటా ఉన్నాం. ఇంతకు ముందు హార్ట్ కి ఏమీ వేసే జబ్బులు ఎక్కువ లేవు, ఎవరికి ఇంత స్టంట్లు వేసినట్టు వినలేదు. ఇప్పుడు ఎందుకు అందరికీ స్టంట్లు వేస్తున్నారు, అనవసరంగా ఏమన్నా స్టంట్లు వేస్తున్నారా మీరు అని ఫ్రీక్వెంట్ గా మనం వింటూ ఉంటాం. స్టంటింగ్ అంటే యూజువల్గా మనకి హార్ట్ అటాక్స్ అనేవి, హార్ట్ మజిల్ పనిచేయాలన్నా, మనం సర్వైవ్ అవ్వాలి అంటే హార్ట్ మజిల్ పనిచేయాలి. హార్ట్ మజిల్ పనిచేయాలంటే దానికి రక్తం సరఫరా అవసరం. కానీ కొన్ని కారణాల వల్ల, లేక మనకున్న అలవాట్ల వల్ల ఆ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి, అంటే బ్లాక్స్ ఏర్పడి, దానివల్ల మనకి హార్ట్
అటాక్ వస్తుంది. ఎప్పుడైనా కూడా మనకి రక్తనాళంలో బ్లాక్ ఏర్పడినప్పుడు ఆ బ్లాక్ను సరిచేయడానికి డాక్టర్స్ యాంజియోప్లాస్టీ అనే ప్రొసీజర్ చేసి దాని తర్వాత స్టంటింగ్ అనే ప్రొసీజర్ చేస్తారు. యాంజియోప్లాస్టీ అంటే బ్లాక్ని బెలూన్తో క్లియర్ చేసి స్టంటింగ్ వేయడం అనమాట. మొదట్లో ఈ స్టంటింగ్ ఎవల్యూషన్ మనం ఒకసారి చూస్తే మొదట్లో ఓన్లీ బెలూన్ యాంజియోప్లాస్టీయే చేసేవారు. తర్వాత బేర్ మెటల్ స్టంట్స్ అనేవి వచ్చాయి. ఆ తర్వాత మందు పూత పూసినటువంటి డ్రగ్ కోటెడ్ స్టంట్స్ వచ్చాయి. ఈ డ్రగ్ కోటెడ్ స్టంట్స్ లో కూడా ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అనే డ్రగ్ కోటెడ్ స్టంట్స్ వచ్చాయి. తర్వాత ఈ స్టంట్స్ కాకుండా వాస్కులర్ స్కాఫోల్డ్స్ అని మరొక ఎంటిటీ కూడా వచ్చింది. అయితే ఓన్లీ బెలూన్ చేసిన దానివల్ల మొదట్లో బెలూన్ యొక్క లోపలి పొర చిట్లిపోయి రక్తనాళం పోయి పేషెంట్స్కి ఇబ్బంది అవుతున్నది అనేది నోటీస్ చేసి అలా రక్తనాళం మూసుకుపోకుండా ఉండడానికి మనం ఈ స్టంటింగ్ అనేది మనకి మన ఐరన్ మెష్ లాంటిది. ఈ కాంక్రీట్ మనం ఏదన్నా పిల్లర్ కట్టేటప్పుడు మనం ఐరన్ మెష్ లాంటిది పెట్టి దాని మీద కాంక్రీట్ పోసి సపోర్ట్ కోసం వాడతాం కదా, ఇది కూడా అలా అనమాట. అయితే మొదట్లో బేర్ మెటల్ స్టెంట్స్ ఉండేవి. బేర్ మెటల్ స్టెంట్స్ వల్ల రీబ్లాక్ రేట్స్ ఎక్కువ ఉన్నాయని, వేరే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేసి అది మళ్ళీ రీబ్లాక్ అవ్వకుండా మందుపూత పూసినటువంటి స్టంట్లు వచ్చాయి. ఈ మందుపూత పూసిన స్టంట్స్లో కూడా మొదటి జనరేషను, రెండో జనరేషన్ స్టంట్స్ పెట్టినప్పుడు వాటి వల్ల లాంగ్ టర్మ్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఐడెంటిఫై చేసి వాటిని ఇంకా మార్పులు అంటే స్టంట్ యొక్క థిక్నెస్ని తగ్గించడము, బయోడిగ్రేడబుల్ పాలిమర్ అనేది వాడడము, ఇలాంటి టెక్నాలజీని ఐడెంటిఫై చేసి వాడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే కాంప్లికేషన్ రేట్స్ తగ్గుతున్నాయి. రెండవది రక్తం పలచబడకుండా ఉండే మందుల యొక్క డ్యూరేషన్ని మనం తగ్గించవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళా మనకి పాత రకం అటువంటి టెక్నాలజీ కోసం మళ్ళీ ట్రై చేస్తున్నారు. అంటే స్టంట్ అనేది పర్మనెంట్ స్ట్రక్చర్, బాడీ లోపల అక్కడ ఉండిపోతుంది. అలా ఉండకుండా ఉండడానికి లీవ్ నథింగ్ అనే కాన్సెప్ట్ కోసం కొత్తగా మందు పూత పూసిన బెలూన్లు, మామూలు బెలూన్ చేయడం కాకుండా మందు పూత పూసిన బెలూన్ వాడి స్టంట్ వేయకుండా ఉండడానికి ఏమైనా ప్రయత్నించవచ్చా అనేటటువంటి కొత్త థియరీ స్టార్ట్ అయింది. సో ఇందులో కొన్ని చోట్ల దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయని కూడా ప్రూవ్ అయింది. అయితే అది అందరికీ వర్తించదు. ఎప్పుడు మనం ఓన్లీ బెలూన్ చేసి వదిలేయాలి, ఎప్పుడు స్టంటింగ్ చేయాలి అనే దానికి క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారం కన్సర్న్డ్ డాక్టర్ గారు ఆ డెసిషన్ తీసుకొని చేస్తారు. డాక్టర్ గారు, స్టెంట్ వేసిన తర్వాత రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారా? ఇప్పుడు రక్తనాళాల్లో ఉన్నటువంటి బ్లాకులను తొలగించడానికి స్టంటింగ్ అనేది జరుగుతుంది. స్టంటింగ్ చేసిన దానితోటి కంప్లీట్ గా ట్రీట్మెంట్ అయిపోయినట్లు కాదు. స్టంట్ తీసుకోవాల్సిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎన్నో ఉన్నాయి. ఎస్పెషల్లీ స్టంట్ వేసిన తర్వాత, ప్రాపర్ గా స్టంటింగ్ చేసిన తర్వాత పేషెంట్ రక్తం పలచబడే టాబ్లెట్లు, 2 రక్తం పలచబడే టాబ్లెట్లు, DAPT అంటారు, డ్యూయల్ యాంటీ ప్లేట్లెట్ థెరపీ. సో ఈ 2 రక్తం పలచబడే టాబ్లెట్లని ఇంతకు ముందు ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం అయితే పేషెంట్కి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే 1 సంవత్సరం కాలం పాటు రెగ్యులర్గా వాడాలి. సంవత్సరం తర్వాత సింగిల్ యాంటీ ప్లేట్లెట్ అంటే 1 రక్తం పలచబడే టాబ్లెట్ని ఆపి 1 రక్తం పలచబడే టాబ్లెట్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ రక్తం పలచబడే టాబ్లెట్లే కాకుండా మనం కొలెస్ట్రాల్ని తగ్గించే టాబ్లెట్స్, తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం, గుండె జబ్బుల్ని కాజ్ చేసేటటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అయినటువంటి స్మోకింగ్ని ఆపడం, తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. గుండె జబ్బులు అనేవి మనము ఎప్పటికీ ప్రోగ్రెస్ అయ్యేటటువంటి డిసీజు, ఇంతటితో ఆగిపోతుంది అన్నటువంటి కాన్సెప్ట్ ఏమీ లేదు. మనం బ్లాక్ ఏదైనా డెవలప్ అయితే దాన్ని మనం సరిచేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఫర్దర్గా కొత్త బ్లాక్ రాకుండా ఈ జాగ్రత్తలన్నీ లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిందే. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినా, ఒకసారి పక్షవాతం వచ్చినా, లేదా ఒకసారి బైపాస్ సర్జరీ చేసినా, ఒకసారి స్టంట్ చేసినా రక్తం పలచబడే టాబ్లెట్, అవసరమైనటువంటి డోసేజ్ ఉన్నటువంటి కొలెస్ట్రాల్ తగ్గించే టాబ్లెట్, బీపీని కంట్రోల్లో పెట్టుకోవడం, షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేవి ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వాల్సినటువంటి నియమాలు. డాక్టర్ శివప్రసాద్ గారు, పేస్ మేకర్ అంటే ఏమిటి, అది ఏ రోగులకి వేస్తారు సార్?
మంచి క్వశ్చన్ అండి. పేస్ మేకర్ అనేది యూజువల్ గా మనం కామన్ గా వినేది హార్ట్ ఇన్నిసార్లు నిమిషానికి ఇన్నిసార్లు కొట్టుకోవాల్సింది, అంతకన్నా తక్కువ సార్లు అంటే మన హార్ట్ పనిచేయడానికి కూడా బ్యాటరీ సెల్స్ అని ఉంటాయి హార్ట్ లోపల. అవి మన యొక్క హార్ట్ రేట్ ని నియంత్రిస్తూ ఉంటాయి. నిమిషానికి 70 నుంచి 90 సార్ల మధ్యలో, అవసరమైనప్పుడు ఎక్కువ, అవసరం లేనప్పుడు కొంచెం తక్కువతో అలా రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సో ఆ బ్యాటరీ సెల్స్ వయసుతో పాటు వీక్ అవ్వడం జరుగుతుంది, లేదా కొన్ని రకాల జబ్బుల్లో బ్యాటరీ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. సో అలాంటి జబ్బులు ఉన్న వాళ్ళకి హార్ట్ రేట్ బాగా పడిపోయి, హార్ట్ రేట్ తగ్గిన దానివల్ల బ్రెయిన్ కి సర్క్యులేషన్ తగ్గి, బీట్కి మధ్య గ్యాప్ ఎక్కువ ఉన్న దానివల్ల బ్రెయిన్ కి సర్క్యులేషన్ తగ్గి కళ్ళు తిరిగి పడిపోవడం, సింకోప్, స్ట్రోక్ యాడమ్స్ సిండ్రోమ్ అంటాం వీటిని, అలాంటివి జరుగుతాయి. అలాంటివి జరిగినప్పుడు మనం ఇమీడియట్ గా టెంపరరీ పేస్ మేకర్ అనే ఒక మిషన్ తోటి తాత్కాలికంగా మనం సపోర్ట్ చేసి, దాని తర్వాత పర్మనెంట్ పేస్ మేకర్ అనే మిషన్ వేయడం జరుగుతుంది. సో ఇది ఏం చేస్తుందంటే మన యొక్క బాడీ ఓన్ బీటింగ్ ఎంత ఉందో అబ్జర్వ్ చేసి, ఒకవేళ అది మనకు కావాల్సిన దానికన్నా తక్కువ ఓన్ బీటింగ్ ఉన్నప్పుడు అది బీట్ సపోర్ట్ చేస్తుంది. రెండోది, ఇందులో చాలా మార్పులు ఉన్నాయి. అంటే సెల్ ఫోన్ లో మనకి ఎలా అయితే బేసిక్ మోడల్, అడ్వాన్స్డ్ మోడల్, ఇట్లా ఎన్ని మోడల్స్ ఉన్నాయో, అలానే పేస్ మేకర్ లో కూడా ఓన్లీ లైఫ్ సపోర్టింగ్ ఫంక్షన్ కూడా సపోర్ట్ చేసేటటువంటి పేస్ మేకర్స్ ఉన్నాయి. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, అంటే ఓన్లీ హార్ట్ బీటింగ్ ని ఇన్ని నిమిషానికి ఇన్నిసార్లు కొట్టుకునేటట్టు చేసే టైప్ ఆఫ్ పేస్ మేకర్స్ ఒక రకం అయితే, వేరే రెండు రకాల కొత్త రకం పేస్ మేకర్స్ ఉన్నాయి. అంటే వీటిని పేస్ మేకర్స్ అనరు, కానీ కామన్ మ్యాన్ లాంగ్వేజ్ లో పేస్ మేకర్స్ అని అనుకుంటారు. అవేంటంటే ఏఐసిడి అనే ఒక డివైజ్. ఈ ఏఐసిడి అనే డివైజ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇర్రెగ్యులర్ హార్ట్ బీటింగ్ వచ్చినప్పుడు ఐడెంటిఫై చేసి పేసింగ్ ద్వారా కుదరకపోతే చిన్న కరెంట్ షాక్ లోపల డెలివర్ చేసి దాని హార్ట్ బీట్ ని రీసెట్ చేస్తుంది అనమాట. సో ఇది యూజువల్ గా పంపింగ్ బాగా తక్కువ, 35% కన్నా పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి, లేదా ఇంతకు ముందు ఎప్పుడైనా సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చి రివైవ్ అయిన వాళ్ళకి, లేదా హోల్టర్ లో వాళ్ళకి ఇర్రెగ్యులర్ బీటింగ్ ఐడెంటిఫై చేసిన వాళ్ళకి అమర్చుతూ ఉంటారు. ఇది కాకుండా లేటెస్ట్ గా హార్ట్ వీక్నెస్ లో సిఆర్టీ అనే కొత్త రకమైన డివైస్ వచ్చింది. ఈ సిఆర్టీ డివైస్ ఏం చేస్తుందంటే, హార్ట్ సైమల్టేనియస్ గా కాంట్రాక్ట్ అయ్యేటట్టు చేసి హార్ట్ యొక్క ఎఫిషియన్సీని కొంతవరకు మెరుగుపరుస్తుంది. ఇవి బేసికల్ గా పేస్ మేకర్స్ లో ఉన్నటువంటి వెరైటీలు. నార్మల్ పేస్ మేకర్, ఏఐసిడి పేస్ మేకర్, సిఆర్టీ అనే పేస్ మేకర్. పేస్ మేకర్ వేసిన తర్వాత ఆ రోగి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయండి. పేస్ మేకర్ లో మనకి మెజారిటీ ఆఫ్ ద పేస్ మేకర్స్ ఇప్పటి వరకు వేసేవన్నీ కూడా కాలర్ బోన్ కింద, కుడివైపు గాని ఎడం వైపు గాని కాలర్ బోన్ కింద చిన్న పాకెట్ చేసి వైర్స్ తీసుకెళ్లి రక్తనాళం గుండా కుడివైపు ఛాంబర్స్ లో అమర్చడం, లేదా కొన్ని సందర్భాల్లో ఎడం వైపు ఛాంబర్ లో పెడతారు. మరీ చిన్న వయసులో ఉన్న వాళ్ళకి డైరెక్ట్ గా పొట్టలో గాని, లేదా పొట్ట భాగంలో నుంచి పెట్టి డైరెక్ట్ గా తీసుకెళ్లి పెట్టడం. రేర్ గా కొన్ని రకాల వైర్లని హార్ట్ యొక్క పై పొర మీద కూడా పెడుతుంటారు, లోపల పొర నుంచి కాకుండా పై పొర మీద పెడుతుంటారు. సో ఇవి అయితే ఈ లేటెస్ట్ గా ఇలా డైరెక్ట్ గా హార్ట్ ఛాంబర్ లో పెట్టే పేస్ మేకర్స్ కూడా వచ్చాయి. సో ఈ వైర్లు ఇక్కడ నుండి, ఈ పాకెట్ నుంచి ఆ వైర్లు హార్ట్ ఛాంబర్ లోకి వెళ్లే ప్రాసెస్ లో అవి కొన్ని కండరాల మధ్యలో నుంచి, కొన్ని బోన్స్ మధ్యలో ఉన్న గ్యాప్ లో గుండా వెళ్తా ఉంటాయి. అలా వెళ్ళేటప్పుడు వాళ్ళు విగరస్ ఎక్సర్సైజ్ లైక్ టెన్నిస్ కానీ లేదా షటిల్ లాంటివి ఆడేటప్పుడు ఆ వైర్లు రెండు బోన్స్ మధ్యలో పడి క్రష్ అయ్యి బ్రేక్ అయ్యే రిస్క్ ఉంటుంది. అదొకటి. రెండోది, పేస్ మేకర్ పేషెంట్స్ ఏదైనా సర్జరీకి వెళ్ళేటప్పుడు కాటరీ అని వాడుతుంటారు. బ్లీడింగ్ ఎక్కువ అవ్వకుండా కట్ చేయడానికి కాటరీ అనే మెటీరియల్ వాడతారు. ఈ కాటరీ వాడేటప్పుడు వాళ్ళకి అది మనం ఒక వేరే విఓఓ అనే మోడ్లో పెట్టి మనం ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మూడోది, కొన్ని రకాల పేస్ మేకర్స్ ఎంఆర్ఐ, ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ పేస్ మేకర్స్ అన్ని ఎంఆర్ఐ కండిషనల్ ఆర్ కంపాటబుల్ వచ్చాయి. సో వీటితో ప్రాబ్లం లేదు. కానీ ప్రీవియస్ జనరేషన్ పేస్ మేకర్స్ ఉన్న వాళ్ళు ఎంఆర్ఐ, ఎస్పెషల్లీ మోర్ దాన్ 3 టెస్లా ఎంఆర్ఐకి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటో వివరిస్తారా?
హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఒక మిస్నామర్ అండి. యూజువల్ గా హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్ కి హార్ట్ ఫెయిల్యూర్ అయిందని అన్నంత మాత్రాన అది రికవర్ అవని జబ్బు అనేమి కాదు. ఇది ఒక సిండ్రోమ్, అంటే ఫైనల్ కామన్ పాత్వే. అన్ని జబ్బులు ఫైనల్ గా ఓవర్ ఏ పీరియడ్ హార్ట్ వీక్నెస్ కి లీడ్ అవుతుంది. సో ఇందులో కూడా హార్ట్ వీక్నెస్ టెంపరీగా ఉండే వీక్నెస్, పర్మనెంట్ గా ఉండే వీక్నెస్. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ తర్వాత హార్ట్ టెంపరీగా వీక్ అయ్యి మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. పర్మనెంట్ వీక్నెస్ ఉన్న వాళ్ళు అది రెండవ రకం. మూడోది హార్ట్ పంపింగ్ బాగానే ఉంటుంది కానీ హార్ట్ రిలాక్సేషన్ తక్కువ అవడం వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లం. సో ఇలా 3 రకాలు ఉంటాయి. ఈ హార్ట్ ఫెయిల్యూర్లో ఏమవుతుందంటే హార్ట్ కార్డియక్ అవుట్పుట్, అంటే హార్ట్ నుంచి బ్లడ్ బయటకు వచ్చేది తక్కువైన దానివల్ల కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే పనితీరు తగ్గిపోవడం, అంటే పనిలో చేసే ఎఫిషియన్సీ తగ్గిపోవడం. అంతకుముందు మనం 4-5 కిలోమీటర్ల వరకు స్పీడ్గా నడవగలిగిన వారు 1 కిలోమీటర్ వరకే నడిచేసరికి ఇబ్బంది పడడం. రెండోది ఎక్కువ బ్రీతింగ్ డిఫికల్టీ రావడం, అంటే హార్ట్లో నుంచి బ్లడ్ బయటికి రాక లంగ్స్ లో స్టాగ్నేట్ అయ్యి లంగ్స్ లోపల వాటర్ అక్యుములేట్ అయిన దాని వల్ల ఊపిరాడినట్టుగా అవడం. మూడోది కుడివైపు హార్ట్ వీక్ అయిన దాని వల్ల బాడీలో వాటర్ అంతా అక్యుములేట్ అయ్యి బాడీ అంతా వాపు వచ్చినట్టుగా మనిషి కనపడడం, అంటే కాళ్ళకి వాపులు రావడం, మెడ లోపల ఉన్నటువంటి నరాలు ఉబ్బడం. నాలుగోది పేషెంట్కి ఎక్కువ స్వెట్టింగ్ రావడం, ఎక్కువ గుండె స్పీడ్గా కొట్టుకోవడం. సో ఇవన్నీ కూడా మనం హార్ట్ ఫెయిల్యూర్లో చూస్తూ ఉంటాం. క్యాన్సర్ రోగులకి గుండె జబ్బులకి అనే సంబంధం ఉందా? చాలా కారణాలు క్యాన్సర్కి గుండె జబ్బులకి మనకి ఒకేటటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ అంటే ధూమపానం వల్ల లంగ్స్ క్యాన్సర్ రావచ్చు, నోటి క్యాన్సర్ రావచ్చు. సో సేమ్ ధూమపానం వల్ల పేషెంట్కి హార్ట్లో బ్లాక్స్ రావడం, బ్రెయిన్లో బ్లాక్స్ వచ్చి పక్షవాతం లాంటివి రావడం జరుగుతుంది. ఇది ఒకటి. రెండోది ఒబేసిటీ. చాలా క్యాన్సర్లు ఒబీస్గా ఉండడం వల్ల వచ్చే క్యాన్సర్స్. వెయిట్ తగ్గితే చాలా క్యాన్సర్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. మూడోది వంశపారపర్యంగా వచ్చే కొన్ని జబ్బుల్లో క్యాన్సర్స్ రావడం. ఈ 3 ఆస్పెక్ట్స్. తర్వాత ఇది జబ్బుకి రిలేటెడ్ రిలేషన్. ఇది కాకుండా క్యాన్సర్ రోగుల్లో ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల హార్ట్లో ప్రాబ్లమ్స్ రావడం. సో క్యాన్సర్ రోగులు పేషెంట్స్కి ఇచ్చే కీమోథెరపీ డ్రగ్స్ హార్ట్ మజిల్ని డ్యామేజ్ చేసి హార్ట్ వీక్ అవుతుంది. అందుకనే కీమోథెరపీ పేషెంట్స్ అందరికీ కూడా మంత్కి ఒకసారి లేదా సైకిల్ బిగిన్ అయ్యేటప్పుడు ఒకసారి ఎకో టెస్ట్ చూసుకొని పంపింగ్ ఎఫిషియన్సీ ఎంత ఉంది, ఒకవేళ పంపింగ్ ఎఫిషియన్సీ తగ్గితే వాడే రెజిమెన్ ఏమన్నా మార్చుకోవాలని చూసుకుంటూ ఉంటారు. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ మనం చూసుకోవాల్సింది. డాక్టర్ గారు, కీళ్ల వాతానికి గుండె జబ్బులకి ఏమైనా సంబంధం ఉందా? సార్, మనం ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పుకున్నట్లు రుమాటిక్ హార్ట్ డిసీజ్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. రుమాటిక్ హార్ట్ డిసీజ్లో స్ట్రెప్టోకోకల్ అనే ఇన్ఫెక్షన్ కీళ్ళ జాయింట్లకి ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది. అది ఒక ఆస్పెక్ట్. అవి కాకుండా కొన్ని రకాల కీళ్లవాతం జబ్బులు ఉన్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి లంగ్ స్టిఫ్ అయిపోయి కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. రెండవది SLE, సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్. వీళ్ళల్లో గుండె పొరలో వాటర్ అక్యుములేట్ అవ్వడం, గుండె వీక్ అవ్వడం జరుగుతుంది. మూడవది స్క్లీరోడెర్మా. ఈ స్క్లీరోడెర్మా అనే జబ్బులో కూడా లంగ్స్ అనేవి స్టిఫ్ అయిపోవడం, దానికి రిలేటెడ్గా కొన్ని రక్తనాళాల్లో బ్లాక్లు ఏర్పడడం చూస్తూ ఉంటాం. నాలుగవది సొరియాసిస్. ఈ సొరియాసిస్లో కూడా ఈ అన్ని రకాలటువంటి కీళ్లవాతం జబ్బుల్లో వాళ్ళకి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ రైజ్ అవుతాయి. వీళ్ళందరికీ మామూలు పాపులేషన్తో కంపేర్ చేస్తే కొంచెం హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు రుమటాలజిస్ట్ యొక్క ఒపీనియన్ తీసుకుని వాళ్ళు ఆ ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ దానికి సంబంధించినటువంటి డ్రగ్స్ వాడుతూ గుండె జబ్బుల్ని మనం కొంతవరకు ప్రివెంట్ చేయవచ్చు. డాక్టర్ గారు, కార్డియాక్ అరెస్ట్ ఏమిటి? అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? యూజువల్గా మనం చూసే సడన్ కార్డియాక్ డెత్, కార్డియాక్ అరెస్ట్ అంటే పేషెంట్కి ఇర్రెగ్యులర్ హార్ట్ బీటింగ్ వచ్చి దానివల్ల హార్ట్ యొక్క కంట్రాక్టిలిటీ దెబ్బతిని హార్ట్ నుంచి కార్డియాక్ అవుట్పుట్ తగ్గిపోయి పేషెంట్ సడన్గా కొలాప్స్ అవ్వడం అనమాట. దీన్ని మనకి హార్ట్ ఆగిన తర్వాత బ్రెయిన్కి స్టిల్ మనకి సర్వైవ్ అవ్వడానికి మనకి 3 minutes టైం ఇస్తుంది. సో ఇవి గోల్డెన్ 3 minutes టైం అనమాట. ఎవరైనా పేషెంట్ సడన్గా అలా కొలాప్స్ అయినప్పుడు మనం చేయాల్సింది CPR అని ఉంటుంది, కార్డియో పల్మోనరీ రీసెసిటేషన్. అందులో ఏంటంటే
ఏంటంటే మనం కార్డియక్ మసాజ్, హార్ట్ మసాజ్ చేస్తూ బ్రెయిన్ కి ముందు మనం సర్క్యులేషన్ ఎస్టాబ్లిష్ చేసి తర్వాత ఎయిర్వేని ప్రొటెక్ట్ చేయడం ఇంపార్టెంట్. యాక్చువల్గా సిపిఆర్ అనేది ప్రతి సివిలియన్ నేర్చుకోవాల్సినటువంటి ప్రొసీజర్. ఈ కార్డియక్ అరెస్ట్ అనేది ఎవరికి ఎప్పుడు జరుగుతుందో తెలియదు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు సిపిఆర్ చేస్తూ నియర్ బై హెల్త్ ఫెసిలిటీ సెంటర్కి తీసుకెళ్ళి పేషెంట్ని మనం సర్వైవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. డాక్టర్ గారు, ఎకోస్పిరిన్, యాస్పిరిన్ టాబ్లెట్లు కొందరు పెద్ద వయసు వచ్చిన తర్వాత వాడుతూ ఉంటారు. అసలు ఎవరెవరు ఆ యాస్పిరిన్ టాబ్లెట్లు వాడాలి, ఏ వయసులో వారు ఎంత మోతాదులో వాడాలి వివరిస్తారా? యాక్చువల్గా ఆస్పిరిన్ అనేది చాలా రివల్యూషనరీ మాలిక్యూల్. ఆస్పిరిన్ వల్ల గుండె జబ్బుల్ని చాలా వరకు మనం తగ్గించవచ్చు. అందువల్లే ఇంతకుముందు ఆస్పిరిన్ అందరూ ఎల్డర్లీ, పెద్ద వయసులో అందరూ ఆస్పిరిన్ వేసుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ ఒక ఏజ్ తర్వాత వేసుకుంటే మంచిది అని ఉండేది. కానీ ప్రజెంట్ స్టడీస్ ప్రకారం దీన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. అలా జబ్బు రాకుండా ముందే ఆస్పిరిన్ వేసుకోవడం. ప్రైమరీ ప్రివెన్షన్కి ఆస్పిరిన్ అనేది అంత అడ్వైజబుల్ కాదు. ఎందుకంటే దానివల్ల బెనిఫిట్స్తో కంపేర్ చేస్తే రిస్క్స్ ఎక్కువ ఉన్నాయి. ఆస్పిరిన్ అనేది రక్తం పలచబడేటట్టు చేసే టాబ్లెట్. దీనివల్ల వాళ్ళకి పేషెంట్కి బ్లీడింగ్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఓన్లీ సెకండరీ ప్రివెన్షన్ లేదా కొన్ని సబ్సెట్స్లో మాత్రమే మనం ఆస్పిరిన్ వాడాల్సి ఉంటుంది. అయితే ఆస్పిరిన్ మనకి ఇండియన్ మార్కెట్లో 75 మిల్లీగ్రామ్స్, 150 మిల్లీగ్రామ్స్, 300 అండ్ 325 మిల్లీగ్రామ్స్, 350 మిల్లీగ్రామ్స్ వరకు దొరుకుతుంది. అయితే ఈ ఆస్పిరిన్ అనేది 75 అయినా, 150 అయినా, 300 అయినా దాని యొక్క రక్తం పలచబడేటట్టు చేసే ఎఫిషియన్సీ మాత్రం సేమ్ ఉంటుంది. అందువల్ల వీలైనంత తక్కువ డోసు, యూజువల్గా టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే 81 మిల్లీగ్రామ్స్ అని ఉంటుంది. సో మనం 75 మిల్లీగ్రామ్స్ సరిపోతుంది. డాక్టర్ శివప్రసాద్ గారు, బైపాస్ సర్జరీ చేసిన తర్వాత ఆ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తారా? సార్, ఇందులో ఒక మిస్నామర్ ఉంది. అన్ని సర్జరీస్ బైపాస్ సర్జరీస్ కాదు. బైపాస్ సర్జరీస్ అంటే గుండెకి వెళ్ళేటటువంటి రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడితే వేరే బైపాస్ రూట్ కనెక్ట్ చేయడాన్ని బైపాస్ సర్జరీ అంటాం. ఓకే, సో అలా కాకుండా కవాటాల మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ కొన్ని వేరే ఉంటాయి. అది డిఫరెంట్ ఎంటిటీ. సో ఓపెన్ హార్ట్ సర్జరీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బైపాస్ సర్జరీ, ఫస్ట్ థింగ్. సెకండ్, బైపాస్ సర్జరీ అంటే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడ్డప్పుడు చేసే సర్జరీ. ఈ సర్జరీలో వాళ్ళకి ఉన్న బ్లాక్ని మనం సరి చేస్తున్నాం, అంతేకాని కొత్త బ్లాక్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి లైఫ్ లాంగ్ మనం రిస్క్ ఫ్యాక్టర్స్ని అవాయిడ్ చేయాల్సిందే. అంటే బీపీ ఎక్కువ ఉంటే కంట్రోల్ చేయడం, స్మోకింగ్ అలవాటు ఉంటే క్విట్ చేయడం, షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం, ప్లస్ రక్తం పలచబడే టాబ్లెట్లు. ఒకసారి హార్ట్ రిలేటెడ్ ఇబ్బంది ఏదైనా ఉంది అని అంటే హార్ట్ అటాక్ రావడం కానీ, స్టంట్ వేయడం కానీ, పక్షవాతం రావడం కానీ, లేదా బైపాస్ సర్జరీ కానీ జరిగితే రక్తం పలచబడే టాబ్లెట్, అవసరమైన మోతాదు వరకు కొలెస్ట్రాల్ని తగ్గించే టాబ్లెట్లు జీవితాంతం వాడాలి. రెండవది ఓపెన్ హార్ట్ సర్జరీ. ఓపెన్ హార్ట్ సర్జరీలో కవాటాలు మార్చిన పేషెంట్కి మనం ఎసిట్రామ్ వార్ఫరిన్ అనే టాబ్లెట్ టైం ప్రకారం వేసుకోవాలి. రెండవది, ఎసిట్రామ్ వార్ఫరిన్ అనే టాబ్లెట్ ఎప్పుడూ ఒకేలా బిహేవ్ చేయదు. దాని యొక్క పనితనాన్ని చాలా మందులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, మనం తీసుకునే డైట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి ప్రతి 2 నెలలకి ఒకసారి PTINR టెస్ట్ చూసుకుని దానికి తగినట్టుగా దాని డోసేజ్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. గుండె జబ్బుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎంతో వివరంగా మా ప్రేక్షకులకు వివరించారు డాక్టర్ శివప్రసాద్ గారు. మీకు మా ధన్యవాదాలు. నమస్కారం. T1 ప్రేక్షకులకి, ఆర్గనైజర్స్కి మా కృతజ్ఞతలండి.